బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుఫారీ గ్యాంగ్ హల్చల్ చేసింది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి చేయడానికి 2 రోజులుగా 5 దుండగులు రెక్కీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలో ఓ వైన్స్ ముందు కారులో వెళ్తున్న దుండగుల కారును పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. కారు డిక్కీలో 2 కర్రలు, దాడి చేసే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. దుండగులది నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ గ్రామానికి చెందినవారని స్థానికులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో సహా 5గురిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నాకు అనుమానం వచ్చి మా బండి డెలివరీ అవుతుంది నిలబడకు వచ్చేసి ఇక నాకు అనుమానం వచ్చి నేను భయం అయి నాకు వెళ్ళిపోయాను. బండి వేసుకుని నా బండి మీద కూర్చొని నాకు పక్క జరిగింది. నా బండి వేసుకొని నేను వెళ్ళిపోగానే నాకు ఫోన్ చేసి అన్న మీరు ఎక్కడ షోరూమ్ కాదు అడుగు నేను ఫోన్ చేసి మా సార్ చేయమన్నాడు మళ్ళీ ఇలా అని మళ్ళీ నైట్ 8 మళ్ళీ ఫోన్ చేస్తే అన్న నేను షోరూమ్ దగ్గర ఉన్నా ఎక్కడ మీరంటే మేము ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఆటో దగ్గర ఉన్నా, ఆటో వస్తున్నా అంటే రాండి మరి షోరూమ్ కానీ ఉన్నాను. మా మేస్త్రికి ఫోన్ చేశాను, అన్న ఇట్లా ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను నేను నుంచి అని ఒకసారి చేయండి అన్నట్టు చేస్తే మా మేస్త్రితో ఏమంటే నేను ఈరోజు పాత బస్ స్టాండ్ కన్నా లేట్ అయిందని మీరు రాలేదు ఇప్పుడు అని మా మేస్త్రికి చెప్పింది. అయితే నాకు అనుమానం వచ్చి నాకు భయం అయిపోయింది. ఎగ్జామ్ తిరవాలి ఇక నేను మా మేస్త్రికి ఫోన్ చేసి అన్న ఇట్లా వైట్ కార్ ఉంది బయట ఒకసారి చూడన్న అది నాకు అనుమానం ఉందంటే మేస్త్రి బయటకు వచ్చి చూసేసరికి నెంబర్ ప్లేట్కి స్టిక్కర్లు వేసి ఉంటాయి ముందు వెనక అవపడకుండా బ్లాక్ స్టిక్కర్ వేసి ఉంటే మా మేస్త్రి తేడా ఉంది అంటే ఇన్ని చేద్దాం అని వచ్చి ఇన్ని వాళ్ళు పిలుచుకున్నాడు అనగానే నేను మా వాళ్ళకి చెప్పాను. మా వాళ్ళు వచ్చారు అప్పుడు కారు వెళ్ళిపోతుంది. ఇక మా అన్న వచ్చి మా బావ అన్న వచ్చి కారు కడ్డం పెట్టారు. బయటికి పెట్టగానే లోపల వాళ్ళు దిగారు. ఎవరు మీరు ఏంటంటే మీ అన్న మా ఫోన్ వచ్చిన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత ఇక వాళ్ళు చూస్తారు, డిక్కీ తెచ్చి చూస్తారు కర్రలు బీర్ సీసాలు ఉన్నాయి లోపల. ఇక ముందులో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వచ్చారు, వాళ్ళ స్టేషన్ తీసుకొచ్చారు. అంటే కారణం ఏంది అసలు దేని కొరకు? అయితే మాకు ఇంతకుముందు పెదనాన్నకి మాకు 3 ఎకరాల భూమి ఉంది అక్కడ రాఘపురం ఉంది. మొత్తం మళ్ళీ రాఘపురంలో భూమి ఉంటే మా పెదనాన్న ఏం చేసిండు మాకు రాసిచ్చిన ఎకరం భూమి తీయకుండా అంతకుముందు మాకు రాసిచ్చిన భూమి మేము చేసుకుంటున్నాం. ఎకరం భూమి ఎకరం భూమి ఇవ్వకుండా మాకు పట్టా చేయకుండా వంగాల కిరణ్కి 3 ఎకరాలు అమ్మేసాడు. అయితే అది ఫిజికల్గా ఏంటంటే మాకు 3 ఎకరాల పట్టా ఉంది కానీ పట్టా ఉంది కానీ ల్యాండ్ 5.5 ఎకరాలే ఉంది. అయితే మాకు చర్య 10 గుంటలు తగ్గుతుంది. అయితే మేమంటున్నాం అంటే మాకు 10 గుంటల భూమి తగ్గుతుంది కాబట్టి నీకు 10 గుంటలు తగ్గాలి మాకు 10 గుంటలు తగ్గాలి అంటే ఆయన ఏమంటుందంటే కిరణ్ మాకు 3 ఎకరాలు అమ్మిడు మీకు ఏదైనా ఈ సంగతి ఏం చూస్తాం మా 3 ఎకరాలు మాకే ఉంటుంది నీకే అడగదు కానీ మళ్ళీ బెయిరీ చేయడం జరుగుతుంది. అల్లున్న ఒక ఎస్టీ అబ్బాయితో కూడా ఇంత ముందుకు ఒకసారి ప్రెషర్ దుమ్ము పడుతుంటే ఎస్సీ అబ్బాయితో కేసు పెట్టించి ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. మాకు ఎస్సీ కేసు పెట్టించి కోర్టులో నడుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న ఇది జరిగింది. మాకు వాళ్ళ మీద వాళ్ళతో మా ఫ్యామిలీకి నాకు మాత్రం చావు చంపే ఉంది. మా పోలీసు వాళ్ళకి కొద్దిగా ఆదుకోవాలని. అంటే ఎవరెవరు పాల్గొన్నారు దీని విషయంలో? దీనికి బాధ్యులు ఎవరు అనుకుంటారు? ఇందులో వచ్చేసి వంగాల కిరణ్ గౌడ్, దాంతోపాటు పజ్జూరి యాదయ్య పవన్, ఇంకోటి రామారావు. వీళ్ళు వచ్చేసి మొన్న రీసెంట్గా ఒక పంచాయతీ అయితే అందులో మేము సరిపడ్డ నీ సంగతి అని చూస్తాం. ఒకసారి కిరణ్ సార్కి ఫోన్ చేస్తే నీ సంగతి అని చేస్తాడు అని మొన్న స్టేషన్ దగ్గర అన్నారు. అది జరిగిన 10 రోజులకి జరిగింది. వాళ్ళది రాఘపురం. కిరణ్ గౌడ్ నల్గొండ ప్రెషర్ పొలం పక్కన. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఏం లేదు సార్, పోలీసు వారి నుంచి మాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. వాళ్ళ నుండి మమ్మల్ని రక్షించగలని కోరుతున్నాను.